నమస్కారం బీటీవీ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. రాజధాని నిర్మాణానికి కేంద్ర ప్రభుత్వం పూర్తిగా కట్టుబడి ఉంది అని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ వెల్లడి. పోలవరం జాతీయ ప్రాజెక్టు కాబట్టి ఆ ప్రాజెక్టు బాధ్యత కేంద్రానిదేనని స్పష్టీకరణ. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రవేశపెట్టిన బడ్జెట్ ఏపీకి అన్ని విధాల తోడ్పాటు అందించే విధంగా ఉందని సంతృప్తి వ్యక్తం చేసిన సీఎం చంద్రబాబు తాము పెట్టిన ప్రతిపాదనల్ని చాలా వరకు ఆమోదించారని వెల్లడి. ఢిల్లీలో వైసీపీకి షాక్. నేడు ఢిల్లీలో నిరసన చేపట్టేందుకు సిద్ధమైన వైసీపీ అధినేత జగన్ కు అనుమతి లేదని పోలీసులు స్పష్టీకరణ. జాయింట్ కలెక్టర్ గా బాధ్యతలు స్వీకరించిన నిధి మీనా ఎన్టీఆర్ జిల్లాకు జేసీగా రావడం సంతోషంగా ఉందని వెల్లడి. కలెక్టర్ నేతృత్వంలో జిల్లా సమగ్రాభివృద్ధికి కృషి చేయనున్నట్టు వ్యాఖ్య. రాజధాని నిర్మించడానికి కేంద్ర ప్రభుత్వం పూర్తిగా కట్టుబడి ఉంది అని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ స్పష్టం చేశారు. పోలవరం జాతీయ ప్రాజెక్టు కాబట్టి ఆ ప్రాజెక్టు బాధ్యత కేంద్రాందేనని స్పష్టం చేశారు. సాధారణంగా జాతీయ ప్రాజెక్టును కేంద్రమే నిర్మిస్తుందని, కానీ ఇక్కడ జాతీయ ప్రాజెక్టును రాష్ట్రం నిర్మిస్తుందని, అందువలన పోలవరం అంశంలో రాష్ట్రానికి కేంద్రం సహకరిస్తుందని వివరించారు. కేంద్ర బడ్జెట్ లో ఏపీ రాజధాని అమరావతికి 15,000 కోట్లు కేటాయించడం తెలిసిందే. అయితే ఈ 15,000 కోట్లు అప్పు రూపంలో ఇస్తున్నారా లేక నిధులా అనే విషయంలో స్పష్టత లేదు. అయితే ఢిల్లీలో బడ్జెట్ ప్రసంగం అనంతరం కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ మీడియా ముందుకొచ్చారు. ఈ సందర్భంగా ఓ తెలుగు ఛానల్ ప్రతినిధి అమరావతి పోలవరం గురించి ఆమెను ప్రశ్నించారు. అందుకు నిర్మల బదులిస్తూ ఏపీ పునర్వ్యవస్థీకరణ చట్టంలో అమరావతి అంశం కూడా ఉందని వెల్లడించారు. ఏపీ రాజధాని నిర్మాణానికి కేంద్రం సాయం చేయాలని పునర్వ్యవస్థీకరణ చట్టంలో ఉంది. దాని ప్రకారం మేం తప్పనిసరిగా ఏపీకి సాయం అందించాలి. ఇప్పుడు మేం అమరావతికి కేటాయించిన 15,000 కోట్లు ప్రపంచ బ్యాంకు నుంచి రుణం తీసుకుంటున్నాం. దానికి తదనంతర నిధుల కేటాయింపు కూడా ఉంటుంది. ఇక ఈ రుణం చెల్లింపులు ఎలా అన్నది రాష్ట్ర ప్రభుత్వంతో చర్చించే నిర్ణయం తీసుకుంటాం. రాష్ట్ర ప్రభుత్వ వాటాను ఎలా చెల్లించాలన్నది వారితో చర్చించాలి. ఎందుకంటే ఆ రాష్ట్ర ఆర్థిక పరిస్థితి దృష్ట్యా వాళ్ళ వాటాను చెల్లించగలరా లేదా అన్నది మాట్లాడాలి. అప్పుడు వాళ్ళ వాటాను కూడా కేంద్రమే గ్రాంట్ గా ఇవ్వడం అన్నది వాళ్ళతో మాట్లాడాక నిర్ణయిస్తాం. దీనిపై మేము ఏపీ ప్రభుత్వంతో సంప్రదింపులు జరిపి ముందుకు వెళ్తామని చెప్పారు. ఆంధ్రప్రదేశ్ రీఆర్గనైజేషన్ యాక్ట్. Our government has made concerted efforts to fulfill the commitments in Andhra Pradesh Reorganization Act. Recognizing the state's need for the capital, recognizing the state's need for a capital, we will facilitate special financial support through multilateral development agencies. In the current financial year, 15,000 crore rupees will be arranged with additional amounts in future years. Our government is fully committed to financing and early completion of the Polavaram irrigation project, which is the lifeline for Andhra Pradesh and its farmers. This will facilitate our country's food security as well. Under the Act, Andhra Pradesh Reorganization Act, for promoting industrial development, funds will be provided for essential infrastructure such as water, power, railways and roads in Kopparthi node on the Visakhapatnam-Chennai industrial corridor and Varavakal node on the Hyderabad-Bangalore industrial corridor. An additional allocation will be provided this year towards capital investment for economic growth. Grants for backward regions of Rayalaseema, Prakasham, North Coastal Andhra, as stated in the Act, will be provided.
కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ నేడు ప్రవేశపెట్టిన బడ్జెట్ ఏపీకి అన్ని విధాలా తోడ్పాటు అందించే విధంగా ఉందని ఏపీ సీఎం చంద్రబాబు స్పష్టం చేశారు. తాము పెట్టిన ప్రతిపాదనల్ని చాలా వరకు ఆమోదించారని వెల్లడించారు. రాజధానికి నిధుల వలన ఆర్థిక కార్యకలాపాలు పెరుగుతాయని, రాష్ట్రానికి పన్నుల రూపంలో ఆదాయం పెరుగుతుందని తెలిపారు. అసెంబ్లీలో మీడియాతో చిట్చాట్ సందర్భంగా ముఖ్యమంత్రి చంద్రబాబు కేంద్ర బడ్జెట్ గురించి మాట్లాడారు. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ నేడు ప్రవేశపెట్టిన బడ్జెట్ ఏపీకి అన్ని విధాలా తోడ్పాటు అందించే విధంగా ఉందని సంతృప్తి వ్యక్తం చేశారు. తాము పెట్టిన ప్రతిపాదనను చాలా వరకు ఆమోదించారని వెల్లడించారు. రాజధానికి నిధుల వల్ల ఆర్థిక కార్యకలాపాలు పెరుగుతాయని, రాష్ట్రానికి పన్నుల రూపంలో ఆదాయం పెరుగుతుందని తెలిపారు. నిధులు ఏ రూపంలో వచ్చినా రాష్ట్రానికి ఎంతో ఉపయోగంగా ఉంటుందని చంద్రబాబు తెలిపారు. ఆర్థికంగా కుంగుబాటుకు గురైన ఏపీకి ఈ నిధులు ఎంతో ఉపయుక్తమని చెప్పారు. రాజధాని నిర్మాణం ఊపందుకోవాలంటే ఈ నిధులు ఉపయోగపడతాయి. ఏజెన్సీల నుంచి అందే నిధులు అప్పుల రూపంలోనే అయినా వాటిని తీర్చేది 30 ఏళ్ల తర్వాతే. వివిధ ఏజెన్సీల నుంచి వచ్చే అప్పును కేంద్రం పూచీకత్తుతో ఇస్తుంది. అందులోనే కొంత కేంద్ర ప్రభుత్వ గ్రాంట్, క్యాపిటల్ అసిస్టెన్స్ రూపంలో కలిసి ఉంటుందని తెలిపారు. నేను చూశాను, మీరు వచ్చారు, గౌరవంగా గవర్నర్ని రిసీవ్ చేసుకుంటున్నాం. ప్రజాస్వామ్యంలో ప్రొటెస్ట్ చేయడం తప్పులేదు. నేను 5 ఏళ్లు మాచర్లకు పోలేకపోయాను. ఆత్మకూరులో ఉన్న పళంగా కొన్ని కుటుంబాలను బయట పంపిస్తే వాళ్ళ ఊరికి పోయి పరామర్శించడానికి నాకు 5 సంవత్సరాలు సాధ్యం కాలేదు. వినుకొండలో హత్య జరిగిందంటే ఆనాటి ముఖ్యమంత్రి పోతే ఇక్కడ ఎవరు అబ్జెక్షన్ చెప్పాల. అది వాళ్ళకు మనకు ఉండే వ్యత్యాసం. ప్రజాస్వామ్య పద్ధతిలో వాళ్ళు ఏం చేసినా నేను ఎక్కడ అబ్జెక్షన్ చేయను అధ్యక్ష. నిన్న అక్కడికి వస్తే గవర్నర్ వస్తూ ఉంటే అప్పుడే వచ్చి గవర్నర్ వచ్చే సమయంలో ఆయనకు అడ్డం పడాలని ప్రయత్నం చేస్తున్నారంటే అది ఏ విధంగా సంస్కారం అయితే నాకు అర్థం కాలేదు అధ్యక్ష. అదే మరి నేను ఒకటే హామీ ఇస్తున్నా, ఫేక్ రాజకీయాలను సహించాం, అబద్ధాలు చెప్పి రాజకీయం చేయాలంటే ఉపేక్షించాం. 31 మందిని చంపారన్నారు. 31 మంది పేర్లు ఇమ్మంటే పేర్లు ఇవ్వకుండా 31 మందిని చంపేశారు. ఎవరు వాడు? 36 మంది పేర్లు లేకుండా 36. ఏమంటారు? ఆ పరిస్థితి రానిలే, అదే లాస్ట్. మీరు గుర్తుపెట్టుకోవాలి, అదే కడపటిది కావాలి. ఆ రోజు కూడా నేను చూశాను, నిద్రలేశాను సీఎంగా. సాక్షి స్క్రోలింగ్ వచ్చింది. ఆ స్క్రోలింగ్లో వివేకానంద రెడ్డి హార్ట్ అటాక్, గుండెపోటుతో చనిపోయాడు, అయ్యో పాపం అని నేను కూడా బాధపడ్డా. అంటే ఒక ముఖ్యమంత్రిని కూడా మభ్య పెట్టగలిగారు. ఈరోజు రాష్ట్ర ప్రజానీకం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. అక్కడి నుంచి మార్నింగ్ రాలేదు, ఫ్లైట్స్ ఉన్న ఎలక్షన్ల ముందు హెలికాప్టర్ రాకుండా, ఫ్లైట్లో రాకుండా బై రోడ్డు వచ్చారు. ఆ డ్రామాలన్నీ నేను చెప్పదలుచుకోలేదు. అంటే సాయంత్రం వచ్చారు, మాట మార్చేశారు. నెక్స్ట్ డే నారాసుర రక్త చరిత్ర, నా చేతిలో కత్తి. అంటే అధ్యక్ష, అలాంటివన్నీ చేసి నాటకాలు ఆడే పరిస్థితికి వచ్చారు. ఏదేమైనా ఇలాంటి సమస్యలన్నిటికీ ఒకటే మార్గం, ప్రజా చైతన్యం, ప్రజల్ని అప్రమత్తం చేయడం తప్ప వేరే మార్గం లేదు. ఢిల్లీలో వైసీపీకి షాక్ తగిలింది. నేడు ఢిల్లీలో జంతర్ మంతర్ వద్ద నిరసన చేపట్టేందుకు సిద్దమైన వైసీపీ అధినేత జగన్ కు షాక్ తగిలింది. నిరసనకు అనుమతి లేదని పోలీసులు స్పష్టం చేశారు. కాగా ఢిల్లీలో వైసీపీ శిబిరం దీక్ష వద్దకు వైసీపీ నేతలు చేరుకున్నారు. అయితే ధర్నా చేసి తీర్తామని వైసీపీ వ్యాఖ్యానించింది. లక్ష కోట్లు అడిగితే 15,000 కోట్లేనా?
ఇది బడ్జెట్ కాదు మేనిఫెస్టో అని ఏపీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల ఎద్దేవా చేశారు. పోలవరం లాంటి ముఖ్యమైన ప్రాజెక్టుకు ఇతర పనులకి ఎంత నిధులిస్తారో ఎందుకు చెప్పలేదని, హామీలిస్తే సరిపోతుందా, అమలు చేయవలసిన బాధ్యత లేదా అని ప్రశ్నించారు. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రవేశపెట్టిన కేంద్ర బడ్జెట్లో ఏపీకి జరిగిన కేటాయింపుల పట్ల ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల స్పందించారు. మంగళవారం కేంద్రం ప్రవేశపెట్టిన బడ్జెట్ విషయమై ఆంధ్రరత్న భవన్లో మీడియాతో మాట్లాడారు. ఈ సమావేశంలో వైఎస్ షర్మిల మాట్లాడుతూ ఇది బడ్జెట్ కాదని ఎన్నికల మేనిఫెస్టో లాగా ఉందని తెలిపారు. చంద్రబాబు 1,00,000 కోట్లు అడిగితే ఇచ్చింది 15,000 కోట్లేనా అని ఎద్దేవా చేశారు. రాష్ట్రం గురించి కేవలం 4 అంశాల గురించి మాత్రమే ప్రస్తావించారని, వాటిలో ప్రత్యేక హోదా లేదని తెలిపారు. పోలవరం విషయంలో, ఇండస్ట్రియల్ కారిడార్ల విషయంలో ఏ ప్రాంతానికి ఎంత నిధులిస్తారు, ఎప్పుడు ఇస్తారు అనే విషయాల్లో క్లారిటీ లేదని తెలిపారు. ప్రత్యేక నిధులు ప్రస్తావన తప్ప హోదా గురించి ఎక్కడా ప్రస్తావించలేదని, మోడీ తిరుపతి సభలో 10 సంవత్సరాల ప్రత్యేక హోదా ఇస్తానని చెప్పిన విషయాన్ని గుర్తు చేశారు. రైల్వే జోన్, స్టీల్ ఫ్యాక్టరీని నిధులు కేటాయించలేదని అన్నారు. రాష్ట్రంలో ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ అవ్వాలంటే ప్రత్యేక హోదా ద్వారా మాత్రమే సాధ్యమని, అరాకోరా నిధుల్ని ముష్టి పడేసినట్లు పడేస్తే ఆంధ్ర ప్రజలు పండగ చేసుకోవాలా అని ప్రశ్నించారు. గత 10 సంవత్సరాలుగా బీజేపీ రాష్ట్రాన్ని మోసం చేస్తుందని, మోసం చేస్తున్న పార్టీతో చంద్రబాబు నాయుడు జతకట్టాడని, ఆంధ్ర ప్రజలు ఇచ్చిన ఎంపీలతో బీజేపీ ప్రభుత్వం వచ్చిందని, రాష్ట్రంలో అధికారంలో ఉన్న కూటమి ప్రభుత్వం కేంద్రాన్ని నిలదీయాల్సిన అవసరం ఎంతైనా ఉందని తెలిపారు. 4 అంశాలు మాత్రమే మాట్లాడారు ఆంధ్ర రాష్ట్రం గురించి. వీటిల్లో బడ్జెట్ ప్రవేశపెట్టక ముందు చంద్రబాబు గారు 1,00,000 కోట్ల రూపాయలు ప్రతి సంవత్సరము మాకు అవసరం ఉంటుంది వివిధ ప్రాజెక్టులకి అని చెప్పారు. అసలు చంద్రబాబు గారు ఆ 1,00,000 కోట్లు అన్న ఫిగర్కి ఎలా వచ్చారో మాకైతే అర్థం కాలేదు. బికాస్ ఆంధ్ర రాష్ట్రం ఏర్పడిన రోజున విభజన చట్టంలో ఉన్న అన్ని హామీలను ఆర్థికంగా లెక్కేస్తే, వాల్యూ కడితే కనీసం 12 లక్షల కోట్ల నుంచి 15 లక్షల కోట్ల వరకు విలువ చేస్తుంది. కానీ చంద్రబాబు గారు ఇవేవి పట్టించుకోకుండా 1,00,000 కోట్లు 5 సంవత్సరాలకు 5 లక్షల కోట్లు అని వాల్యూ కట్టినట్టుంది. చంద్రబాబు గారేమో 1,00,000 కోట్లకు అడిగారట. ఈరోజు బీజేపీ నిర్మలా సీతారామన్ గారు ప్రవేశపెట్టిన బడ్జెట్లో అయితే రాజధానికి కేవలం 15,000 కోట్ల రూపాయలు ఇస్తున్నాము అని తెలిపారు. దీంతో పాటు పోలవరం ప్రాజెక్ట్ కి మేము పూర్తి చేసే బాధ్యత మాది అన్నట్టుగా మాట్లాడారు. పోలవరం ప్రాజెక్టు ఆంధ్ర రాష్ట్రానికి లైఫ్ లైన్ అన్నారు, మన రైతులకి లైఫ్ లైన్ అన్నారు, ఫుడ్ సెక్యూరిటీ కల్పించే అంశం కూడా ఇది అని పేర్కొనడం జరిగింది. కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ నేడు ప్రవేశపెట్టిన బడ్జెట్ పై ఏపీ బీజేపీ అధికార ప్రతినిధి లంకా దినకర్ స్పందించారు. 7వసారి బడ్జెట్ ప్రవేశపెట్టి నిర్మలా సీతారామన్ రికార్డు సృష్టించారని కొనియాడారు. మహిళా శక్తికి మోదీ ఎంతో ప్రాధాన్యతనిచ్చారని వెల్లడించారు. వికసిత ఆంధ్రప్రదేశ్ దిశగా కేంద్ర బడ్జెట్ కేటాయింపులు ఉన్నాయని లంకా దినకర్ అభివర్ణించారు. ఉత్పాదకత, ఉపాధి, సామాజిక న్యాయం, పట్టణాభివృద్ధి తదితర 9 అంశాలకు బడ్జెట్లో ప్రాధాన్యం ఇచ్చారని వివరించారు. మధ్యతరగతి ప్రజలకు ఊతమిచ్చేలా బడ్జెట్ ఉందని తెలిపారు. ఎన్నికల సమయంలో మోదీ ఏపీ ప్రజలకు ఇచ్చిన హామీల ప్రకారమే బడ్జెట్లో పొందుపరిచారని లంకా దినకర్ స్పష్టం చేశారు. ఏపీ రాజధాని అమరావతికి 15,000 కోట్లు కేటాయించడం సంతోషకరమని అభిప్రాయం వ్యక్తం చేశారు. 2024-25వ సంవత్సరం కేంద్ర ప్రభుత్వ పూర్తి స్థాయి బడ్జెట్ ని ఈరోజు ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ గారు 7వసారి ప్రవేశపెట్టడం రికార్డు. ఒక మహిళా ఆర్థిక మంత్రి వరుసగా 7వసారి దేశం యొక్క బడ్జెట్ ని ప్రవేశపెట్టడం అని ఏంటంటే మహిళా శక్తి ఏ విధంగా నరేంద్ర మోడీ గారు గుర్తించి ముందుకు తీసుకెళ్తున్నారు, ఆ బడ్జెట్ లో కూడా ఏ విధంగా వివిధ రకాల అంశాలు ప్రతిబింబించినాయి అనేటటువంటి విషయాన్ని ఈరోజు మనం మాట్లాడుకోవడానికి ఈ యొక్క పత్రికా విలేకరుల సమావేశాన్ని ఏర్పాటు చేసుకోవటం జరిగింది. ముందుగా వికసిత ఆంధ్ర దిశగా కేంద్ర ప్రభుత్వ బడ్జెట్ ఈరోజు ఏదైతే ప్రవేశపెట్టారో దాన్ని ఆహ్వానిస్తున్నాం. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారికి అలాగే కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ గారికి కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. ఈ బడ్జెట్ ఉత్పాదకత, ఉపాధి, సామాజిక న్యాయం, పట్టణాభివృద్ధి, ఇంధన భద్రత, మౌలిక సదుపాయాలు, నూతన ఆవిష్కరణలు మరియు సంస్కరణలు అనేటటువంటి 9 కీలకమైనటువంటి అంశాలతో మేళవించి తయారు చేసినటువంటి బడ్జెట్. సంయుక్త కలెక్టర్ జేసీగా నియమితులైన నిధి మీనా
మంగళవారం నగరంలోని విడిది కార్యాలయంలో బాధ్యతలు స్వీకరించారు. ఆమె మాట్లాడుతూ ఎన్టీఆర్ జిల్లాకు జేసీగా రావడం సంతోషంగా ఉందని తెలిపారు. కలెక్టర్ నేతృత్వంలో జిల్లా సమగ్ర అభివృద్ధికి కృషి చేయనున్నట్లు తెలిపారు. జిల్లా యంత్రాంగం సమన్వయంతో ప్రభుత్వ సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాల అమలులో జిల్లాను ప్రథమ స్థానంలో ఉంచనున్నట్లు వివరించారు. గతంలో తెనాలి సబ్ కలెక్టర్ గా మధ్యాహ్న భోజన పథకం, పాఠశాలల శానిటేషన్ డైరెక్టర్ గా పనిచేశాను. వయోజన విద్య డైరెక్టర్ గా పనిచేస్తూ జిల్లాకు బదిలీపై వచ్చారు. బాధ్యతలు స్వీకరించిన ఆమెకు డిఆర్ఓ వి శ్రీనివాసరావు, ఆర్డీఓ బిహెచ్ భవానీ శంకర్, పలువురు జిల్లా అధికారులు అభినందనలు తెలిపారు. అందరికీ నమస్కారం. ఐఎమ్ డాక్టర్ నిధి మీనా. నేను 2019 బ్యాచ్ ఐఎస్ ఆఫీసర్. ఈరోజు నేను జాయింట్ కలెక్టర్ ఎన్టీఆర్ పోస్ట్ జాయిన్ చేస్తున్నాను. ఐఎమ్ థ్యాంక్ఫుల్ ఫర్ ది ఆపర్చునిటీ అండ్ ఐఎమ్ లుకింగ్ ఫార్వర్డ్ టు వర్క్ ఫర్ ద డిస్ట్రిక్ట్ అండర్ ద గైడెన్స్ ఆఫ్ కలెక్టర్ మేడం. థ్యాంక్ యూ. షార్ట్ గతంలో నేను ఇక్కడే ఐఎమ్ 2019 బ్యాచ్. సో ఫస్ట్ పోస్టింగ్ ఈ సబ్ కలెక్టర్ తెనాలి జరిగింది. తర్వాత నేను 2 years కోసం ఈ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్లో పనిచేశాను. This is my first posting in this district, in NTR district. So I'm looking forward to it. I'm excited. I want to know more about the district, what issues are there. Then along with team, we will sit and then we see how can we resolve and go ahead. వైకాపా పాలనలో అధికారులే గంజాయికి కొమ్ము కాశారని, ఫలితంగా విక్రయాలు విపరీతంగా పెరిగిపోయాయని ఎమ్మెల్యే బోండా ఉమామేశ్వరరావు ఆరోపించారు. తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాతే గంజాయిపై ఉక్కుపాదం మోపుతున్నారని గుర్తు చేశారు. ఆయన 61వ డివిజన్ శాంతినగర్ లో పర్యటించారు. స్థానికుల సమస్యల్ని అడిగి తెలుసుకున్నారు. పాఠశాలలు, పార్కుల వద్ద ఆకతాయిలు గంజాయి మత్తు పదార్థాలు తాగుతూ అందరినీ భయభ్రాంతులకి గురి చేస్తున్నారని మహిళలు ఆయన దృష్టికి తీసుకువచ్చారు. ఉమా మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత గంజాయిపై ఉక్కుపాదం మోపుతున్నారని గుర్తు చేశారు. ఎక్కడ గంజాయి కనిపించినా కఠిన చర్యలు తీసుకోమని సీఎం చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, హోంమంత్రి అనితలు పోలీసులకు ఆదేశాలు జారీ చేశారని తెలిపారు. త్వరలో పార్కులను అత్యాధునిక హంగులతో పిల్లలు, మహిళలు, వాకర్లకు ఉపయోగపడేలా తీర్చిదిద్దుతామని హామీ ఇచ్చారు. ఆహ్లాదకరమైన వాతావరణం నెలకొల్పుతామని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో దుర్గారావు, శ్రీనివాసరావు, అమ్మారావు, దాసరి ఉదయశ్రీ, దాసరి కనకారావు, సూరి తదితరులు పాల్గొన్నారు. ఈరోజు రాష్ట్రంలో ప్రజా పరిపాలన మొదలైంది. ఎక్కడికి వెళ్ళినా, ఏ డివిజన్లో పర్యటించినా, నియోజకవర్గంలో పర్యటిస్తున్నప్పుడు సమస్యలు గుట్టలు గుట్టలుగా కనబడుతూ ఉన్నాయి. ఎక్కడికి వెళ్ళినా గంజాయి గుప్పు గుప్పమంటా ఉంది. ఆడవాళ్ళు భయపడిపోతూ ఉన్నారు. గత ప్రభుత్వ హయాంలో మరి కొందరు అధికార పార్టీ నాయకులే గంజాయికి కొమ్ము కాయటం వల్ల గంజాయి ఇంకా కంట్రోల్ కాలేదు. కంట్రోల్ చేయమని అధికారులు, పోలీసు అధికారులకి ఆదేశాలు ఇచ్చాం. ఖచ్చితంగా ఈ ప్రభుత్వంలో గంజాయికి రాష్ట్రంలో చోట్లేదు, నియోజకవర్గంలో చోట్లేదు, ఏ డివిజన్లో కూడా చోట్లేదు. ఖచ్చితంగా గంజాయి వ్యాపారం చేసే వాళ్ళకి కానీ, గంజాయి పీల్చే వాళ్ళకి కానీ, గంజాయి ఉపయోగించే వాళ్ళకి కానీ గట్టిగా వార్నింగ్ ఇస్తూ ఉన్నాం. మీరు అనవసరంగా ఇబ్బందులు పడొద్దు. మీరు మీ వ్యసనాలని మానుకోండి. గంజాయి పీల్చి ఇష్టం వచ్చినట్టు కనుక వ్యవహరించి ప్రజల మీద కానీ, ఆడవాళ్ళ మీద కానీ, శాంతి పద్ధతులు కానీ విఘాతం కల్పిస్తే చాలా తీవ్రమైనటువంటి చర్యలు ఉంటాయి. ఇది గత ప్రభుత్వం కాదు. ఈ ప్రభుత్వంలో శాంతి పద్ధతులకి అత్యధిక ప్రాధాన్యత ఉంటుంది. ప్రజల ధన, మాన, ప్రాణాలకి, ఆస్తులకి విలువలు ఉంటాయి. అత్యంత ప్రయారిటీ ఉంటుంది. పోలీసింగ్ కూడా పూర్తిగా దాని మీద దృష్టి పెట్టింది. ఎవరైనా అటువంటి వ్యసనాల్లో లీనమైపోయిన వాళ్ళు మార్చుకోమని వాళ్ళకందరికీ హెచ్చరిక ఇస్తూ ఉన్నాం. ఖచ్చితంగా వాళ్ళు కనుక మార్చుకోకపోతే వాళ్ళని తగిన విధంగా శిక్షిస్తాం. పార్కుల్లో ఇష్టం వచ్చినట్టుగా చెత్త వేయటం, గంజాయి పీల్చడం, ఆకతాయిలు రాత్రిపూట మద్యం సేవించడం, మరి చుట్టూతో ఉన్న కాలనీ ఇళ్లవాసులు ఇళ్ళకి నిద్ర లేకుండా చేయటం, ఎప్పుడు ఏదవుతుందా, రాత్రి ఏడైతే మరి ఆడపిల్లలు బయటకు రావడానికి భయపడతాం, గృహిణీలు భయపడతాం. ఇదంతా కరెక్ట్ కాదు. అందుకనే డివిజన్లో పర్యటిస్తూ ఉన్నాం. ఎక్కడికక్కడ ప్రజలకు ధైర్యం చెప్తా ఉన్నాం.
ఈ పర్యటనలో పోలీస్ అధికారులు సంబంధిత అధికారులు కూడా ఉంటున్నారు కాబట్టి వాళ్ళకి ప్రజలకి వాళ్ళు ధైర్యం చెప్తా ఉన్నారు. ఖచ్చితంగా ఇలాంటి ఇల్లీగల్ యాక్టివిటీస్లో ఎవరు ఇన్వాల్వ్ అయితే గట్టిగా యాక్షన్ తీసుకోమని కూడా, ఎటువంటి ఒత్తిళ్ళకి గురి కావద్దని కూడా పోలీస్ అధికారులకు చెప్తా ఉన్నాం. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మత్స్యశాఖ కమిషనర్ గా మత్స్యకార కుటుంబానికి చెందిన వ్యక్తిని నియమించడం పట్ల ఏపీ ఫిషర్మ్యాన్ జేఏసీ చైర్మన్ సైకం రాజశేఖర్ హర్షం వ్యక్తం చేశారు. మత్స్యశాఖ కమిషనర్ తమ్ము డోలా శంకర్ నేతృత్వంలో మత్స్యకార కుటుంబాల సమస్యలు తీరిపోతాయన్న ఆశాభావం వ్యక్తం చేశారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం సాంప్రదాయ మత్స్యకార కులానికి చెందిన తమ్ము డోలా శంకర్ ని మత్స్యశాఖ కమిషనర్ గా నియమించడం పట్ల తెలుగు రాష్ట్రాల్లో ఉన్న మత్స్యకారులు, మత్స్యకారుకుల సంఘాలు హర్షం వ్యక్తం చేస్తున్నాయి. ప్రభుత్వం నిర్ణయాన్ని స్వాగతిస్తున్నామని తెలిపారు. అతి సామాన్య కుటుంబం నుంచి వచ్చిన తమ్ముడోలా శంకర్ మత్స్యకారుల సమస్యలపై పూర్తిగా అవగాహన కలిగి ఉన్న వ్యక్తి అని, ఆయన నేతృత్వంలోని మత్స్యకార శాఖ మత్స్యకారుల సంక్షేమం కోసం పూర్తిగా పనిచేస్తుందన్న ఆశాభావం వ్యక్తం చేశారు. గత ప్రభుత్వం సంక్షేమం కోసం పనిచేయాలన్న వారిని నిరుత్సాహపరిచి ప్రాధాన్యత లేని పోస్టుల్ని కేటాయించిందని ఆరోపించారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడికి, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్కి అభినందనలు తెలిపారు. ఈ కార్యక్రమంలో బొమ్మిడి గణేష్, అవనిగడ్డ నాగయ్య, నడకుడితి కాళీ, గాడే రామారావు, గాడే శివ, కె వన వెంకటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. నా పేరు సైకం రాజశేఖర్, ఏపీ ఫిషర్మెన్ జేఏసీ చైర్మన్గా వ్యవహరిస్తున్నాను. నాతో పాటు రాష్ట్రంలో వివిధ జిల్లాల్లో ఉన్న మత్స్యకార కుల పెద్దలు కూడా ఈ కార్యక్రమం వీచేస్తున్నారు. ఈ రోజు ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశం, గౌరవనీయులు తమ్ము డోలా శంకర్ గారికి మత్స్యశాఖ కమిషనర్గా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నియమించింది. వారి నియామకాన్ని మత్స్యకార సంఘాలుగా, మత్స్యకార కుల సంఘాలుగా మేము ప్రభుత్వ నిర్ణయాన్ని స్వాగతిస్తున్నాము. ఈ 70 ఏళ్ల భారతదేశంలో మత్స్యకారుల జీవితాల్లో ఇప్పటి వరకు ఏ ప్రభుత్వం కూడా చేయని సాహసం కూటమి ప్రభుత్వం చేసింది. ఇంతవరకు దాదాపుగా 50 పైగా కమిషనర్లు మత్స్యశాఖ చేస్తే, ఉమ్మడి రాష్ట్రంలో మొత్తం కలుపుకుంటే మత్స్యశాఖకి మత్స్యకారులుగా ఒక్క మత్స్యకారుని కూడా నియమించాల. చూడండి, ఈ వృత్తి మీద ఆధారపడేది పెద్ద ఎత్తున మత్స్యకారులు. అటువంటి మత్స్యకార వృత్తికి చెందిన వారిని ఏ ప్రభుత్వం కూడా నియమించాల. మేము కొన్ని దశాబ్దాలుగా మేము పోరాటం చేస్తున్నాం. మత్స్యశాఖ మత్స్యకారులకే కేటాయించాలి. మత్స్యశాఖ కమిషనర్ కూడా ఈ కులాల నుంచి వచ్చి సాధక బాధలు చేసిన వ్యక్తిని కమిషనర్గా నియమించాలని చెప్పి మేము అడుగుతున్నాం. ఏ ప్రభుత్వం కూడా ఇంతవరకు మా యొక్క డిమాండ్ పరిగణలు తీసుకోవాలా. ఈరోజు గౌరవనీయులు చంద్రబాబు నాయుడు గారు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు, అలాగే మత్స్యశాఖ మంత్రులు అచ్చెన్నాయుడు గారు, అలాగే మా కులపుత్రుడు కొల్లు రవీంద్ర గారు కావచ్చు, నర్సాపురం ఎమ్మెల్యే బొమ్మిడి నాయకర్ గారు, వనమాడి కొండబాబు గారు కావచ్చు, వీళ్ళందరూ కూడా సమిష్టిగా ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్ళి మత్స్యశాఖ కమిషనర్గా మత్స్యకారులే నియమించాలని చెప్పి కోరటం, మా యొక్క కోరికని గౌరవంగా తీసుకుని శ్రీ తమ్ము డోలా శంకర్ గారిని మత్స్యశాఖ కమిషనర్గా నియమించడం అనేది మాకు చాలా. తమ పూర్వీకుల నుంచి వస్తున్న ఆచారం ప్రకారం ప్రతి ఆషాఢ మాసంలో ముత్యాలమ్మకు, కనకదుర్గమ్మకు బోనాలు సమర్పిస్తామని లంబాడిపేట ముత్యాలమ్మ కనకదుర్గమ్మ దేవస్థానం కమిటీ సభ్యులు స్పష్టం చేశారు. ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఉండాలని అమ్మవారికి బోనాలు సమర్పిస్తామని తెలిపారు. మంగళవారం లంబాడిపేట ముత్యాలమ్మ కనకదుర్గమ్మ దేవస్థానం కమిటీ ఆధ్వర్యంలో శీతల భవానీ బోనాల కార్యక్రమం రంగరంగ వైభవంగా జరిగింది. మంగళ వాయిద్యాలతో, కోలాట నృత్య ప్రదర్శనతో అంగరంగ వైభవంగా నగర ఉత్సవంగా వెళ్లి లంబాడిపేటలోని ముత్యాలమ్మ కనకదుర్గమ్మ అమ్మవార్లకు బోనాలు సమర్పించారు. ఈ కార్యక్రమానికి పలువురు నగర ప్రముఖులు హాజరయ్యారు. టీడీపీ నేత నాగుల్ మీరా, బీజేపీ ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షులు అడ్డూరి శ్రీరాములు హాజరై ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా నాగుల్ మీరా, అడ్డూరి శ్రీరామ్ మాట్లాడారు. కొన్ని వందల ఏళ్లుగా సంస్కృతి సాంప్రదాయాలను కాపాడుకుంటూ ప్రతి సంవత్సరం శీతల భవానీ బోనాల పండుగను జరుపుకోవటం ఆనందించదగ్గ విషయమని తెలిపారు. కమిటీ సభ్యులు మాట్లాడుతూ తమ పూర్వీకుల నుంచి అమ్మవార్లకు ఆషాఢ మాసంలో బోనాలు సమర్పించడం ఆనవాయితీగా వస్తుందని, లోకాలను చల్లగా కాపాడాలని అమ్మవార్లకు బోనాలు సమర్పిస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో తాజ్నోత్ శ్రీనివాస నాయక్, దేవత్ మురళి నాయక్, తాజ్నోత్ మైనర్ బాబు, దేవత్ అశోక్ నాయక్, దేవత్ రవీంద్ర నాయక్, బాణావత్ మురళి నాయక్ తదితరులు పాల్గొన్నారు. కార్యక్రమంలో దేవి దేవతల వేషధారణతో జరిగిన నృత్య ప్రదర్శన ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.
పశ్చిమ నియోజకవర్గంలో లంబాడిపేట ఉన్న మా అమ్మవారైన ప్రతి సంవత్సరం ఏటా జరుపుకున్నట్టు ఆషాఢ మాస బోనాల సారి అమ్మవారికి సమర్పిస్తున్నాం. ఈ సందర్భంగా ఈ అమ్మవారికి అనేక రకాల పూజలు పునస్కారాలు అమ్మవారి లంబాడిపేట అందరూ కలిసి ఐకమత్యంగా చేసుకుంటున్నాం. భారీ నగర ప్రజలకి బోనాల శుభాకాంక్షలు. మేము 150 సంవత్సరాల నుంచి లంబాడిపేటలో నివసిస్తున్నాము. ఇలా మా పూర్వీకులు అలాగే జాతర చేసుకుంటూ వచ్చారు. దానికి మేము కంటిన్యూగా చేసుకుంటూ ఈ యొక్క బోనాల విజులా భవాని పండగలో మేము చాలా అమ్మవారి పండగ చాలా గ్రాండ్గా చేసుకుంటాము. మాకు కార్పొరేటర్ కానీ లేకపోతే ఇప్పుడు వచ్చిన గవర్నమెంట్లో ఉన్న వాళ్ళందరూ కూడా మాకు సహకరిస్తున్నారు. అలాగే మాకు లంబాడిపేట అభివృద్ధికి కూడా ఈ బోనాల పండుగ కూడా మంచి అభివృద్ధి చేస్తారని చెప్పేసి మా పేటకి మా గుడికి మళ్ళీ పూర్వవైభవం తెప్పిస్తారని చెప్పేసి మేము మా బంజారా సంఘం నుంచి కోరుకుంటున్నాం. ప్రజలందరికీ నమస్కారం. మరి ఇవాళ శీతలా పండుగ లంబాడిపేట 41వ డివిజన్లో చాలా వైభవంగా చేసుకుంటున్నాం. ఇలాగా మేము ఎన్నో ఏళ్ళ నుంచి మా పేట నుంచి ఈ కార్యక్రమం అనేది ఆషాఢ మాసంలో శీతల పండుగ అనేది చేసుకుంటున్నాం. ఇలా మా కులం పరంగా మా కుటుంబ సభ్యులందరూ కలిసి ఈ పండుగని ఎంతో వైభవంగా వేడుకలు చేసుకుంటాం. అలాగే మాకు గతంలో వైఎస్ఆర్ ప్రభుత్వం వాళ్ళు మాకు ఎన్నో విధాలుగా నిధులు అందించారు. అలాగే ఈనాడు వస్తున్న ఈ ప్రభుత్వం కూడా మాకు సహకరించి మా పేదలకి సహాయం చేయాలని చెప్పి కోరుకుంటున్నాం. ఇట్లు మా లంబాడిపేట కమిటీ సభ్యులు. పశ్చిమ నియోజకవర్గంలో ఈరోజు ఇక్కడ జరుగుతున్న శీతల పండుగ ఉత్సవాలను మీరు చూస్తున్నారు. ఎంతో ఆనందంగా ఉత్సాహంగా మరి మా లంబాడీలు గిరిజనులు ఇక్కడికి పండుగ చేసుకుంటున్నారు. ఎన్నో సంవత్సరాలుగా కొన్ని 200-300 సంవత్సరాల నుంచి ఇక్కడ గిరిజనులు నివాసం ఉంటున్నారు. ఎవరికి కూడా శాశ్వత నివాస మరి రిజిస్ట్రేషన్ లేవు. అందరికి కూడా రిజిస్ట్రేషన్ కల్పించాలి. అదేవిధంగా మాకు శాశ్వత శ్మశాన వాటిక అనేది ఇక్కడ లేదు. మేము కొన్ని వేల మంది గిరిజనులు ఇక్కడ జీవిస్తున్నారు. విజయవాడ నగరంలో అలనాటి రామచంద్రుడు చిత్ర యూనిట్ సందడి చేసింది. అద్భుతమైన ప్రేమ కావ్యాన్ని ఆగస్టు 2న ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నామని, ఈ చిత్రాన్ని తెలుగు రాష్ట్రాల ప్రేక్షకులు వీక్షించి ఆదరించాలని హీరో కృష్ణవంశీ తెలియజేశారు. బందర్ రోడ్లోని ఒక హోటల్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో చిత్ర హీరో కృష్ణవంశీ మాట్లాడారు. తెలుగులో తాను అలనాటి రామచంద్రుడు చిత్రంతో చిత్రసీమకు హీరోగా పరిచయం అవుతున్నట్లు తెలిపారు. దర్శకుడు ఆకాష్ ఈ చిత్రాన్ని ఒక అద్భుతమైన ప్రేమ కావ్యంగా మలిచారని తెలిపారు. ప్రతి సన్నివేశం ప్రేక్షకులకు ఎంతగానో ఆకట్టుకునే విధంగా ఉంటుందని తెలియజేశారు. ఈ చిత్రంలో సీనియర్ నటులు నటిస్తున్నారని, ఇప్పటికే విడుదలైన టీజర్ ట్రైలర్ కు ప్రేక్షకుల వద్ద నుంచి విశేష స్పందన లభించడం సంతోషంగా ఉందని తెలిపారు. ఆగస్టు 2న తెలుగు రాష్ట్రాల్లో చిత్రం విడుదల కానుందని, ఈ చిత్రాన్ని ప్రేక్షకులు ఆదరించాలని కోరారు. ఈ చిత్రంలో పాటలు వినసొంపుగా ఉంటాయని చెప్పారు. ప్రముఖ నిర్మాత దిల్ రాజు తమ చిత్రాన్ని రిలీజ్ చేయడం సంతోషంగా ఉందని పేర్కొన్నారు. చిన్న చిత్రాలను ప్రేక్షకులు ఆదరించి వర్ధమాన నటీనటుల్ని ప్రోత్సహించాలని ఆయన కోరారు. అనంతరం హీరోయిన్ మోక్ష మాట్లాడారు. లక్కీ లక్ష్మణ్ చిత్రంతో తెలుగు చిత్రసీమలో అడుగు పెట్టడం జరిగిందని తెలిపారు. అలనాటి రామచంద్రుడు చిత్రంలో హీరోయిన్ గా నటించే అవకాశం దర్శకుడు ఆకాష్ కల్పించారని చెప్పారు. సీత ప్రేమను దక్కించుకునేందుకు రాముడు పడిన కష్టాలను అలనాటి రామచంద్రుడు చిత్రంలో దర్శకుడు ప్రేక్షకులకి సరికొత్త రీతిలో చూపిస్తున్నట్లు పేర్కొన్నారు. ఆగస్టు 2న తమ చిత్రం రిలీజ్ కానుందని, ప్రేక్షకులు చిత్రాన్ని తప్పనిసరిగా వీక్షించి ఆదరించాలని కోరారు. తదనంతరం దర్శకుడు ఆకాష్ మాట్లాడుతూ అలనాటి రామచంద్రుడు చిత్రంతో తాను దర్శకుడిగా వెండితెరకు పరిచయం అవుతున్నానని చెప్పారు. నూతన నటీనటులతో చిత్రాన్ని నిర్మించడం జరిగిందని అన్నారు. అందమైన లొకేషన్లలో గ్రామీణ వాతావరణంలో తీసిన సన్నివేశాలు ప్రేక్షకులకు ఖచ్చితంగా నచ్చుతాయని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. ఆగస్టు 2న అలనాటి రామచంద్రుడు చిత్రం విడుదల కానుందని, తెలుగు రాష్ట్రాల ప్రేక్షకులు తమ చిత్రాన్ని వీక్షించి తమను ప్రోత్సహించాలని ఆయన కోరారు. విలేకరుల సమావేశంలో నటీనటులు దివ్యశ్రీ, స్నేహ తదితరులు పాల్గొన్నారు. నమస్కారం అండి, నా పేరు ఆకాష్, నేను డైరెక్టర్. కృష్ణవంశీ హీరో, మోక్ష హీరోయిన్, దివ్యశ్రీ, స్నేహ యాక్ట్రెస్, ఇద్దరు క్యారెక్టర్ ఆర్టిస్ట్. మన మూవీ వచ్చేసి అలనాటి రామచంద్రుడు. ఇది ఆగస్ట్ 2 రోజు రిలీజ్ అవుతుంది. ముందుగా ఏంటంటే మీరందరూ ఇక్కడికి వచ్చి మా మూవీని సపోర్ట్ చేసి ఈ జనంలోకి తీసుకెళ్తున్నందుకు మీ అందరికి ముందు థ్యాంక్ యూ సో మచ్. ఏమైనా లేట్ అయ్యి మిమ్మల్ని వెయిట్ చేపిస్తే ఐఎమ్ సారీ. పొద్దు నుంచి మన అమ్మవారి దర్శనం చేసేసుకొని 2 కాలేజీలు పూర్తి చేసుకొని వచ్చాము. రెస్పాన్స్ చాలా బాగుంది మా టీజర్కి ఇంకా ట్రైలర్కి. తప్పకుండా
చూస్తారని ఆశిస్తున్నాము. అండ్ బెజవాడతో నాకు పర్సనల్ కనెక్షన్ ఉందని నేను ఎప్పటి నుంచి ఫీల్ అవుతుంటాను. ఒక 2 years బ్యాక్ అట్లా నేను ఊరికి వచ్చేవాడిని, వచ్చి సాయంత్రం వరకు ఇక్కడ ఉండి వెళ్ళేవాడిని. నేను జస్ట్ ఏదో ఫీల్ ఉంటుంది ఇక్కడ అన్నట్టుగా. సో అదే ఇక్కడ నుంచి మొదలెట్టడం ప్రమోషన్స్ అనేది చాలా హ్యాపీగా ఉంది. ఎందుకంటే ఫస్ట్ మూవీస్ అంటే బెజవాడే గుర్తొస్తుంది అందరికి ఫస్ట్ టైం. సో ఇక్కడ నుంచి మొదలెట్టడం మూవీ ప్రమోషన్స్ చాలా హ్యాపీగా అనిపిస్తుంది. థ్యాంక్ యూ అండి. మీడియా మిత్రులందరూ మీరు ఇక్కడికి వచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్. మా సినిమా పేరు అల్లాంటి రామచంద్రుడు, August 2 రిలీజ్ అవుతుంది. నా పేరు కృష్ణవంశీ అండి. ఇది నా మొదటి సినిమా హీరోగా. మా డైరెక్టర్ గారు ఆకాష్ గారు, మా కోస్టార్ మోక్ష గారు, మా క్యారెక్టర్ ఆర్టిస్ట్ దివ్యశ్రీ గారు అండ్ స్నేహ గారు అండ్ దివ్యశ్రీ గారు. మా టీం అందరం కొత్త వాళ్ళం అండి టీంలో. బేసిక్లీ ఎస్విసి రిలీజ్ జరుగుతుంది. అంటే దిల్ రాజు గారు మా సినిమాకి సపోర్ట్ చేయడం జరుగుతుంది. ఆయన ద్వారా మా రిలీజ్ హెల్ప్ చేస్తున్నారు ఆయన. సో ఆయనకి మళ్ళీ ప్రత్యేకంగా ధన్యవాదాలు చెప్పాలనుకుంటున్నాను. హైనివల్ క్రియేషన్స్ కొత్త బ్యానర్ అండి, కొత్త ప్రొడక్షన్ హౌస్. వాళ్ళు మాకు ఈ అవకాశం ఇచ్చినందుకు వాళ్ళు కూడా ఒకసారి థ్యాంక్ యూ సో మచ్, ధన్యవాదాలు సార్. August 2 ఒక మంచి ఫీల్ గుడ్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ క్లీన్ సినిమా మీ అందరు ముందు తీసుకొస్తున్నాము. మీ అందరికి ఖచ్చితంగా నచ్చుతుందని, మంచి విజువల్ మ్యూజికల్ ట్రీట్. అందరు ఖచ్చితంగా వచ్చి August 2 మా సినిమా థియేటర్లో చూడండి. థ్యాంక్ యూ. నమస్కారము, నేను మోక్ష. నేను తెలుగు అమ్మాయి కాదు, బెంగాలీ అమ్మాయి. బట్ టు బి వెరీ ఫ్రాంక్, టు బి వెరీ ఆనెస్ట్, చిన్నప్పటి నుంచి ఐ థింక్ I had a dream that I will become a Telugu. One day I'll become a Telugu. I work in Telugu movies, Telugu film industry. Chala ishtam, pedda hero, and idi ippudu the one of the biggest industry in India. It is representing India internationally. So we have seen the rise of Telugu cinema from the very 70s. Commercial films unte Telugu cinema, but in this generation also we have seen how the new product, how the Telugu people, Telugu audience, they love good stories, family stories also. So they are supporting baby. We have seen how completely it's a new faces. They supported baby. So there are a lot of color photo, there are a lot of good content driven works kura Telugu audience, Telugu media supports. And thanks to all the media friends and the senior everyone, thank you so much for having us here. And very happy. It's koncham bhayam ostundi. I don't know what to it's my second Telugu movie. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. రాజధాని నిర్మాణానికి కేంద్ర ప్రభుత్వం పూర్తిగా కట్టుబడి ఉంది అని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ వెల్లడి. పోలవరం జాతీయ ప్రాజెక్టు కాబట్టి ఆ ప్రాజెక్టు బాధ్యత కేంద్రానిదేనని స్పష్టీకరణ. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రవేశపెట్టిన బడ్జెట్ ఏపీకి అన్ని విధాల తోడ్పాటు అందించే విధంగా ఉందని సంతృప్తి వ్యక్తం చేసిన సీఎం చంద్రబాబు తాము పెట్టిన ప్రతిపాదనల్ని చాలా వరకు ఆమోదించారని వెల్లడి. ఢిల్లీలో వైసీపీకి షాక్. నేడు ఢిల్లీలో నిరసన చేపట్టేందుకు సిద్ధమైన వైసీపీ అధినేత జగన్ కు అనుమతి లేదని పోలీసులు స్పష్టీకరణ. జాయింట్ కలెక్టర్ గా బాధ్యతలు స్వీకరించిన నిధి మీనా ఎన్టీఆర్ జిల్లాకు జేసీగా రావడం సంతోషంగా ఉందని వెల్లడి. కలెక్టర్ నేతృత్వంలో జిల్లా సమగ్రాభివృద్ధికి కృషి చేయనున్నట్టు వ్యాఖ్య. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరొక బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.